బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి కాంగ్రెస్ కుట్ర ఉందని అనుమానాలు ఉన్నాయన్నారు. లక్షల క్యూసెక్ల వరద వచ్చినా చెక్కు చెదరని బ్యారేజీ ఎన్నికల ముందు అలా ఎందుకు అవుతోందని ప్రశ్నించారు. మున్ముందు బ్యారేజీకి ఏం జరిగినా ప్రభుత్వ కుట్ర ఫలితమే అని భావించాల్సి ఉంటుందన్నారు. ఒకరిద్దరు మంత్రులకు ఎవరితో సంబంధాలున్నాయో తెలుసని, వారు బ్యారేజీని ఏమైనా చేయగలరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఇక ఈ వీడియో చిట్ చాట్ లో వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని నడిపేది నలుగురు మాత్రమేనని కేటీఆర్ కామెంట్ చేశారు. షాడో క్యాబినెట్ నడుస్తోందన్నారు. ఖురేషి, వేం నరేందర్ రెడ్డి, ఉదయ సింహ, అజిత్ రెడ్డిలే నడిపిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపటి క్రితమే ఆయన చిట్చాట్ లో చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న వాళ్ళు బయటకు వెళ్ళినటువంటి సందర్భంలో బ్యారేజీ దగ్గరికి, ప్రధానంగా మేడిగడ్డ కానీ సుండిల్లా, కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి అవినీతి అనే అంశం మీద కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తున్న నేపథ్యంలో నిన్న కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు కేటీఆర్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏడ కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేదు. మేడిగడ్డ ప్రాజెక్టులో నీళ్లు పెద్ద ఎత్తున ఉన్నాయి, అది కుంగిపోయే దశలో వాళ్ళు ఆరోపణ చేస్తున్నట్టు అలాంటి పరిస్థితి ఏం లేదు. నీళ్లు వదలడానికి ఆస్కారం ఉంది, పంపింగ్ చేసుకోవచ్చు అనేటువంటి విషయం కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ దాని డ్యామ్ని, ఆ బ్యారేజ్ని కొంత దాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, దానికి కుట్ర కూడా జరగబోతోంది అన్నటువంటి విషయం కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకో హాట్ కామెంట్ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని నడిపేది ఆ నలుగురు మాత్రమే, క్యాబినెట్ గా నడుస్తుంది. వాస్తవానికి ప్రజెంట్ ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులు కాదు నడిపేది, ఒక నలుగురు మాత్రం నడుస్తున్నారు. ఖురేషి, వేం నరేందర్ రెడ్డి, ఉదయ సింహ, అజిత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వీళ్ళ వాస్తవానికి వాళ్ళు మంత్రులు కాకపోయినప్పటికీ కూడా వాళ్ళే దగ్గరుండి మొత్తం చక్కబెడుతున్నారు అనే విషయాన్ని ఆయన చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా కన్నెపల్లి నుంచి నీరు పంపు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, కానీ ఇంకా చేయడం లేదు. ఎల్లంపల్లిలో ఇప్పటికే స్టార్ట్ చేశారు, సంతోషం. కానీ ఖర్చుకు వెనకబడాల్సిన అవసరం లేకుండానే ఈ పని చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. దానికి వెనక కుట్ర ఉంది, ఎవరు ఉన్నారో దానికి మాకు తెలుసు అనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. 10 లక్షల క్యూసెక్ల నీళ్లు డైలీ అక్కడి నుంచి వెళ్తున్నాయి. వాస్తవానికి అయితే 25 లక్షల క్యూసెక్లను తట్టుకునేలాగా ఉంది. అయినప్పటికీ కావాలనేది చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అది మళ్ళీ ఎన్నికల టైం వరకు ఏమైనా చేసే అవకాశం ఉందని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పలు మంత్రులను ఉద్దేశించి ఆయన చేసినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఖచ్చితంగా దీని వెనక పెద్ద కుట్ర దాగిందని కూడా చెప్తారు. ఎన్డీఏసీ రిపోర్టు అని చెప్తూ వాళ్ళు చేస్తున్నారు. అది వాస్తవానికి ఎన్డీఏసీ కాదు, ఎన్డీఏ రిపోర్ట్ గానే మేము చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ అని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా దీని వెనుక పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నట్టు అలాంటిది ఏం లేదు, కావాలనే ఒక ఆహాట వస్తుంది, ఈగో ప్రాబ్లం వల్లనే నీళ్లు వదలడం లేదు, రైతాంగానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతోంది, చూస్తూ ఊరుకోవడం అనేది పెద్ద ఎత్తున రైతాంగం పాలన శాపంగా మారే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా అదే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కావచ్చు, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రుల మీద ఆయన పైరైనటువంటి సందర్భం కూడా మనం చూసాం. అంతేకాకుండా కాంగ్రెస్ బీజేపీలు ఏ విషయంలో విస్తరించినా కాళేశ్వరం మీద మాత్రం ఒకే వైఖరితో ఉన్నాయని కూడా ఆ రెండు పార్టీల వైఖరి మీద అని చెప్పే ప్రయత్నం చేశారు. పోలవరం కాఫర్ డ్యామ్ పోయినప్పుడు ఎన్డీఏసీ రిపోర్ట్ ఎక్కడ పోయిందని కూడా ఆయన ప్రశ్నించారు. బేసిజాలకు పోకండి, కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయండి అని కూడా ఆయన చెప్పాడు. ఎందుకంటే దానివల్ల ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశం కూడా ఆయన చెప్పాడు. ఎల్లంపల్లిలో 18 టీఎంసీల నీళ్లే ఉన్నాయి, 14 టీఎంసీల నీళ్లు హైదరాబాద్కు నీళ్లు ఉంచాల్సిన అవసరం ఉంది కనుక 2 టీఎంసీల నీళ్లు చేశాక ఆపేసే అవకాశం ఉంటుంది కనుక చేయాల్సిన అవసరం ఉంది వెంటనే కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా దీనికి ఉదాహరణ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. గల్ఫ్ లో తాగునీళ్ల కోసం ఖర్చు ఎంతైనా పెడుతున్నప్పుడు ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి చేయాల్సి ఉంటుంది. దానికి విద్యుత్ బిల్లుల కోసం లిఫ్ట్ చేయకుండా ఆపేస్తే తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. పైనుంచి వచ్చేటువంటి నీళ్లు ఆగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. వర్షాభావం కూడా పెద్దగా లేదు కనుక పైన ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అవి కూడా పూర్తి స్థాయిలో నిండుకున్నటువంటి పరిస్థితి లేవు అని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. ఏదైనా కూడా కేటీఆర్ పలు అంశాల మీద మాట్లాడే ప్రయత్నం, ముఖ్యంగా ఇంకో విషయం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మెట్రో ప్రాజెక్ట్ అలైన్మెంట్ లో ఎంఐఎం మార్చమని ఒత్తిడి చేయడం వల్లే పాత బస్సులో మెట్రో ప్రాజెక్టు ముందుకు సాగలేదని కూడా చెప్పాడు.
ఎల్ఎన్టీ గురించి సీఎం అసెంబ్లీలో మాట్లాడిన తీరు బాగాలేదని కూడా చెప్తాడు. ఎందుకంటే ఇష్టానుసారంగా ఎల్ఎన్టీ లాంటి పెద్ద ప్రతిష్టాత్మకమైన కంపెనీ గురించి నోరు పారేసుకోవడం అంటే రాష్ట్ర ప్రతిష్టను దిగదార్చినట్టుగానే చూడాల్సిన అవసరం ఉంది. కనుక ఆయన సీఎం స్థాయిలో అలా మాట్లాడడం అనేది సిగ్గుచేటట్టు కూడా కేటీఆర్ మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే ఎల్ఎన్టీ అనేది చిన్న చిన్న కంపెనీ కాదు, అది పబ్లిక్ సంబంధించినటువంటి కంపెనీ, దానికి ఓనర్ అంటూ ఎవరు ఉండరు కూడా చెప్పాడు. అంతేకాకుండా కోటి బతుకమ్మ చీరల పంపిణీలో స్కామ్ జరిగిందని ఆరోపణ చేసి రుజువు చేయగలడా సీఎం రేవంత్ రెడ్డి అని కూడా అని చెప్పి ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటే మర్యాద దక్కదని కూడా చెప్పాడు. ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్ లో రైల్ కారిడార్ ఉంది, భూసేకరణలో ఇబ్బందులు ఉండవని ఎయిర్పోర్ట్ కు ఆ మార్గంలో మెట్రో ప్రతిపాదించమని కూడా చెప్పాడు. కనుక ఇష్టానుసారంగా చెప్పాడు. అంతేగా ఎల్ఎన్టీకి సంబంధించినటువంటిది కనుక అది చేయకపోతే చెర్లపల్లి జైల్లోనూ లేదంటే ఇంకో జైల్లో పడేస్తామంటే మాత్రం అది ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఉంటుంది. అది ఆషామాషి కంపెనీ కాదని కూడా మరోసారి చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైనా కూడా కేటీఆర్ పలు సంచలనటువంటి వ్యాఖ్య. ఎందుకంటే క్యాబినెట్ లో షాడో క్యాబినెట్ ఒకటి ఉంది అనేది పెద్ద మన సంచలన వ్యాఖ్యలుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అంతేవిధంగా మేడిగడ్డకు సంబంధించినటువంటి ఇప్పటింతకాలం ఆరోపణ చేసినట్టుగా 80,000 కోట్లతో ఖర్చు చేసినటువంటి ఆ ప్రాజెక్టుకు సంబంధించి కాళేశ్వరంలో కొట్టుకోపోయే పరిస్థితులు ఏమాత్రం లేదు. ఇప్పుడు మొత్తం నిండుకుండేలాగా ఉంది. కావాలనే వాళ్ళు ఆపుతున్నారు. దానికి ఏదో ముంపు పొంచి ఉంది. ఖచ్చితంగా వీళ్ళు కావాలనే చేస్తున్నారు. ఎలక్షన్ నాటికి అంటే 2028 నాటికి వీళ్ళు ఏమైనా చేసే అవకాశం ఉంది అని ఇండైరెక్ట్ గా ఆయన ఆరోపణ చేసినటువంటి సందర్భాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. నరేందర్, అంటే ఒకరిద్దరికి ఎవరితో సంబంధాలు ఉన్నాయో తెలుసు, వారు బ్యారేజ్ ని ఏమైనా చేయగలరని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సరే, అంత పక్కన పెడితే కూడా ఈ ప్రాజెక్టు పర్యటన పట్ల తెలంగాణ ప్రజల నుంచి ఏ విధమైన స్పందన వస్తుంది? నీళ్ల విషయంలో రైతులు ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీరు పైకి పంపాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు చేయలేదు. ఎల్లంపల్లిలో మాత్రం స్టార్ట్ చేశారు ఇలా మార్నింగ్ నుంచి. అది కూడా మేము బీఆర్ఎస్ పార్టీ నిన్న విజిట్ చేసిన సందర్భంగానే వాళ్ళకి జ్ఞానోదయం అయిందని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఇట్లా మేడిగడ్డ బ్యారేజ్ కు రిపేర్ ఇప్పటికే చేయాల్సిన అవసరం ఉంది, కానీ ఇంతవరకు చేయలేదు. ఏదో ప్రయత్నం చేశారు కానీ అది పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయలేదు. నీళ్లు ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్ నీళ్లు అదే నుంచి వెళ్తున్నాయి. అదైనా తట్టుకొని నిలబడింది. నిజంగానే సాదాసీదాగా కట్టుంటే అది ఇప్పటికే కొట్టుకుపోయేది, కానీ అలాంటి పరిస్థితి ఏం లేదు. ఏదో చిన్న చిన్న రిపేర్లను చూసి అది ఏకంగా మొత్తం 80,000 కోట్ల రూపాయలు వేస్ట్ గా కట్టారని పదే ఆరోపణ చేసి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తిట్టి లబ్ధి పొందారు. బట్ భవిష్యత్తులో ప్రజలంతా గమనిస్తున్నారు కనుక ఇష్టానుసారంగా మా ఆరోపణలు మానేసి రైతుల సమస్యల మీద దృష్టి పెట్టండి, తాగునీరుకు ఇబ్బంది రాకుండా చూడాల్సిన అవసరం ఉందని కూడా కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడిన సందర్భంగా మనం చూడాలి. నరేందర్, థ్యాంక్ యూ నరేందర్.